నమస్తే. నేను సాహితి, ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. నేను తొందరలో క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే కింద చూపిస్తున్న నెంబర్స్‌కి మెసేజ్ లేదా కాల్ చేయొచ్చు. ఈ మధ్యలో నా స్టూడెంట్స్ నుంచి అయినా నాకు చాలా రిపోర్ట్స్ వస్తున్నాయి. ఫ్యామిలీలో అయినా, బయటెక్కడెళ్ళినా కొలెస్ట్రాల్ బాగా టెన్షన్ పడిపోతా ఉంటారు. అసలు చాలా టెన్షన్ తీసుకుంటారు రిపోర్ట్స్ చూడగానే. ఫస్ట్ ఒక్కటి గుర్తుపెట్టుకొని నేను ఈరోజు మీకు మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అసలు కొలెస్ట్రాల్ అంటే ఏంటి? ఎందుకొస్తుంది? ఈజీ వెర్షన్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎలాంటి ఆసనాస్ చేసి మనం హ్యాపీగా, ఈజీగా పోగొట్టుకోవచ్చు. కొలెస్ట్రాల్ అనేది ఏంటంటే లివర్ అనేది న్యాచురల్‌గా ప్రొడ్యూస్ చేస్తది మన బాడీలో. త్రూ ద హెల్ప్ ఆఫ్ ప్రోటీన్ త్రూ ఔట్ ది బాడీ తిప్పుతా ఉంటది. సో, ఎక్కడ ఇప్పుడు కొలెస్ట్రాల్ 2 రకాలుంటది మనకు తెలిసిందే. గుడ్ కొలెస్ట్రాల్ ఒకటి, బ్యాడ్ కొలెస్ట్రాల్. హెచ్‌డీఎల్ అంటారు, ఎల్‌డీఎల్ అండ్ వీఎల్‌డీఎల్ అంటారు. ఇప్పుడు మన కొలెస్ట్రాల్ అనేది న్యాచురల్‌గా ప్రొడ్యూస్ చేస్తదని చెప్పాను కదా! లివర్ 75% అట్లా ప్రొడ్యూస్ చేస్తే, ఇంకో 25% మనం తీసుకునే డైట్ నుంచి వస్తుందనమాట. సో, మనం తీసుకునే ఫ్యాట్స్ నుంచి యూజువల్‌గా కొలెస్ట్రాల్ అనేది వస్తుంది. సాచురేటెడ్ ఫ్యాట్స్, అన్‌సాచురేటెడ్ ఫ్యాట్స్, ట్రాన్స్ ఫ్యాట్స్ ఇవి 3 రకాలు. సాచురేటెడ్ ఫ్యాట్స్ అంటే ఏంటి? మనం తినే మీట్ నుంచి, డైరీ నుంచి ఇలాంటివి. అన్‌సాచురేటెడ్ ఫ్యాట్స్ అంటే గుడ్ ఫ్యాట్స్ అంటే గుడ్ కొలెస్ట్రాల్ అనుకోండి. అంటే ఏంటి? ఇక్కడ నుంచి ప్లాంట్ బేస్డ్ నుంచి వచ్చేటియి, మన నట్స్ అండ్ సీడ్స్ నుంచి వచ్చేటియి, వెజిటబుల్ ఆయిల్స్ ఇయన్నీ అన్‌సాచురేటెడ్ కింద వస్తది. ట్రాన్స్ ఫ్యాట్స్ అంటే ఇంక వెరీ, వెరీ బ్యాడ్. అంటే అల్ట్రా ప్రాసెస్డ్ స్టఫ్. పిజ్జాలు, బర్గర్‌లు, చిప్స్, బిస్కెట్స్ ఇలాంటి ప్యాకేజింగ్ ఫుడ్‌లు, ప్రాసెస్డ్ ఫుడ్‌లు ఇయన్నీ దీని కింద వస్తాయి. సో, మనం చేయాల్సింది ఏంటి? ట్రాన్స్ ఫ్యాట్స్ కంప్లీట్‌గా అవాయిడ్ చేస్తే మంచిది. అన్‌సాచురేటెడ్ ఫ్యాట్స్ కరెక్ట్‌గా తీసుకుంటూ సాచురేటెడ్ ఫ్యాట్స్ అంటే మీట్, డైరీ ఇది లిమిటెడ్‌గా ఉంచితే మనకు కొలెస్ట్రాల్ అనే ప్రాబ్లమ్ రాదు. సో, కొలెస్ట్రాల్ రావడానికి మెయిన్ రీజన్స్ 2. ఒకటి ఎక్సర్సైజ్ లేకపోవడం, ఇంకొకటి స్ట్రెస్. కదా! సో, 2 తగ్గించుకోవడానికి వన్ ఆఫ్ ది బెస్ట్ సొల్యూషన్ యోగా. సో, యోగా ఆసనాస్ చాలా బాగా వర్క్ అవుతాయి కొలెస్ట్రాల్ తగ్గడానికి. సో, దీంతో పాటు ఏం చేస్తారంటే వాకింగ్ చేయండి. బ్యాలెన్స్‌డ్ మీల్స్ తీసుకోండి. ఒక టైం ప్రకారం తినండి. 6 ఆర్ 8 పీఎం డిన్నర్ మాక్సిమం క్లోజ్ అయిపోవాలి. 11 కల్లా పడుకోవాలి. అండ్ మీ ప్లేటింగ్ కూడా ఎలా ఉండాలి? బ్యాలెన్స్‌డ్ మీల్స్ తీసుకొని న్యూట్రిషియస్ మీల్స్ ఎంత తినాలో అంతే తినండి. 80% ఆఫ్ ద స్టమక్ తినడం నేర్చుకోండి. అది కూడా మీకు బాగా హెల్ప్ అవుతది. యోగాలో ఏమేమి సూర్య నమస్కారాలు చేయాలనుకోండి 6 సెట్స్ వరకు చేసుకోండి. మార్నింగ్ ప్రాక్టీస్ చేయండి. 2 సెట్స్ నుంచి మినిమమ్ 6 సెట్స్ వరకు బ్రెత్ వర్క్‌తో ప్రాక్టీస్ చేయండి. లేదా ఇప్పుడు నేను ఒక ఫ్లో చూపిస్తాను. ఈ ఫ్లో ప్రాక్టీస్ చేయండి. నమస్కార్ తీసుకొని ఇన్‌హేల్ మలాసన. ఎక్స్‌హేల్ స్లోగా అధోముఖ తీసుకొని ఇన్‌హేల్ ప్లాంక్ లాంటి ఆసనాస్ చాలా మంచి కోర్ స్ట్రెంథెనింగ్ ఎప్పుడైనా సరే. చైల్డ్ రిలాక్స్. ఎక్స్‌హేల్. లెఫ్ట్ లెగ్ ఫార్వర్డ్ తీసుకొని పృష్ఠాసన తీసుకోండి. మళ్ళీ స్లోలీ ప్లాంక్ రండి. ప్లాంక్ నుంచి స్లోగా కుదిరితే సైడ్ ప్లాంక్ రండి. కుదరకపోతే ఇలా రైట్ నీ ఆన్ మ్యాట్ పెట్టుకోండి. మళ్ళీ స్లోలీ ప్లాంక్. మళ్ళీ స్లోలీ చైల్డ్. ఎక్స్‌హేల్. మళ్ళీ బ్యాక్ టు అధోముఖ. బెండ్ యువర్ నీస్. జంప్. మలాస్. అగైన్ మళ్ళీ ఇన్హేల్. ఇప్పుడు లెఫ్ట్ లెగ్ మీద చేసాం కదా! సో, రైట్ లెగ్ మీద కూడా సేమ్ రిపీట్ చేస్తే అప్పుడు 1 సెట్ అవుతుంది. ఎక్స్‌హేల్ మళ్ళీ బ్యాక్ టు అధోముఖ. ఇన్హేల్ ఫార్వర్డ్ టు ప్లాంక్. ఎక్స్‌హేల్ చైల్డ్. Right leg forward Prishtasana. Inhale. Malli slowly plank. Side plank. Plank. Malli Adhomukha. Knees bent. Jump forward. Malas. ఇప్పుడు మనం చేసింది 1 సెట్. సో, సేమ్ మీరు ఇలానే మలాసన్. ఇప్పుడు ఇదే మీరు 5 సెట్స్ కింద ప్రాక్టీస్ చేయండి తప్పకుండా. మినిమం 5 సెట్స్ అయితే రానివ్వండి. ఇప్పుడు స్లోగా సెంటర్ కూర్చొని స్లోలీ లెగ్స్ ఓపెన్ తీసుకొని లెఫ్ట్ లెగ్ నీ పక్కన తీసుకొని పాదం రైట్ క్లోజ్ చేసి స్పైన్ ఎక్స్పాండ్ చేసుకొని రైట్ హ్యాండ్ స్ట్రెచ్ లెఫ్ట్ సైడ్ చూసి 2 డీప్ బ్రెత్స్. అర్థమత్సేంద్రాసన్ కూడా చాలా చాలా మంచిది. మళ్ళీ స్లోగా సెంటర్. మళ్ళీ ఇప్పుడు స్లోగా లెగ్ సెంటర్ తీసుకొని రైట్ హ్యాండ్ బ్యాక్, లెఫ్ట్ ఆన్ లెఫ్ట్, రైట్ సైడ్ చూస్తూ మళ్ళీ 2 డీప్ బ్రెత్స్. స్లోగా సెంటర్ తీసుకొని మళ్ళీ స్లోలీ సెంటర్, లెఫ్ట్ సైడ్, రైట్ క్లోజ్, మళ్ళీ సేమ్
2 deep breaths, repeat. మళ్ళీ స్లోగా సెంటర్. ఇది ఒక 10 రౌండ్స్ రిపీట్ చేసుకోండి. ఇటు సైడ్ ఒక 5 రౌండ్స్, ఈ లెగ్ సైడ్ కూడా సేమ్ ఒక 5 రౌండ్స్ మినిమం రిపీట్ చేసుకోండి. హోల్డ్ చేసుకొని పోస్చర్ అడ్జస్ట్ చేసుకొని మీకు ఎంత వీలవుతే అంత. 2 deep breaths. మళ్ళీ స్లోగా సెంటర్. అర్ధమత్స్యేంద్రాసన్, వక్రాసన్. మినిమం అర్ధమత్స్యేంద్రాసన్ మాత్రం 5 రౌండ్స్ రావాలి. బ్రెత్ వర్క్తో ఇంక్లూడ్ చేసుకోండి. ఇప్పుడు కాలు 2 స్ట్రైట్, మీరు కాలు 2 స్ట్రైట్ తీసుకోండి. నాకు హ్యామ్స్ట్రింగ్ ఇంజురీ అయినందువల్ల నేను ఇది స్ట్రైట్ పెట్టలేకపోతున్నాను. మీరు మాత్రం 2 కాళ్ళు ఇలా స్ట్రైట్ ఉంచండి. రైట్ హ్యాండ్స్ రేస్ చేసుకొని 1 పశ్చిమోత్తనాసన్, 2 3 4 5 6 7 20 రౌండ్స్ మినిమం వచ్చేలా చూడండి. హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని మూమెంట్. 1 2 3 4 5. ఇది కూడా ఒక 10 రౌండ్స్ ఫార్వర్డ్ బెండ్, 10 రౌండ్స్ మన సైడ్. ఇది కూడా ఒక 20 రౌండ్స్ వస్తుంది ఓవరాల్గా. 20 రౌండ్స్ వచ్చిన తర్వాత స్లోగా మలాసన్, మళ్ళీ మలాసన్. మలాసన్ నుంచి స్లోగా పామ్స్ 2 ఆన్ మ్యాట్ తీసుకొని ఫిస్ట్ ఫామ్ చేసుకొని స్లోగా ఇలా 1 ఇలా 2 3 4. మళ్ళీ స్లోగా మలాసన్. మీకు ఎంత వీలవుతే అంత తీసుకోండి. మళ్ళీ స్లోగా స్పైన్ స్ట్రైట్ చేస్తూ ఫార్వర్డ్ రండి, ఫార్వర్డ్ రండి. మళ్ళీ ఇక్కడ ఫార్వర్డ్ తీసుకొని ఆపోజిట్ సైడ్ 1 2 3 4. మళ్ళీ స్లోలీ సెంటర్ మలాస్. పామ్స్ కాకుండా ఫిస్ట్ ఫామ్ చేయండి, కంఫర్టబుల్గా ఉంటుంది. రైట్ లెఫ్ట్, రైట్ లెఫ్ట్. మళ్ళీ స్లోలీ మలాసన, స్లోలీ అప్. మళ్ళీ సేమ్ ఆపోజిట్ సైడ్ 4 రౌండ్స్. ఇది కూడా ఒక 20 రౌండ్స్ రానివ్వండి. మీకు 20 ఇబ్బంది అనిపిస్తే 10 రౌండ్స్. తప్పకుండా ప్రాణాయామం ఉండాలి. కపాల్భాతి లేదా నాడీ శోధన. నాడీ శోధన ప్రాణాయామం మీరు ఏ టైంలో అయినా చేసుకోవచ్చు. కపాల్భాతి మాత్రం తప్పకుండా మార్నింగ్స్ ఎంటీ స్టమక్ మీదనే ప్రాక్టీస్ చేయండి. చాలా చాలా మంచిది ప్రాణాయామం. ఎప్పుడైనా సరే కూడా ఓవరాల్ వెల్బీయింగ్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది. సో మీకు అన్ని రకాలుగా హెల్ప్ చేస్తుంది. దీంతో పాటు తప్పకుండా వాకింగ్ ఉంచండి. యాక్టివిటీ, మీ లెవెల్ ఆఫ్ యాక్టివిటీ పెంచండి. ఎక్కువ కూర్చుంటున్నట్టు అయితే అలా కూర్చోకుండా ఎక్కువ తిరగడానికి చూడండి, మీకు సరిపోతుంది. ఏ ఫుడ్స్ పడట్లేవో ఆ ఫుడ్స్ మ్యాక్సిమం అవాయిడ్ చేయండి. ఎక్కువ ఆయిలీ ఫుడ్, ఎక్కువ నాన్ వెజ్, బాగా ఆయిల్ వేసుకొని ఎస్పెషలీ రెడ్ మీట్స్ ఎంత అవాయిడ్ చేస్తే మీ హెల్త్కి అంత బెటర్. సంతోషంగా ఉండండి, దేనికి టెన్షన్ వద్దు. ఇవన్నీ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అంటారు. మన లైఫ్ స్టైల్ సెట్ చేసుకుంటే మళ్ళీ ప్రాబ్లమ్ సెట్ అయిపోతుంది. ఎందుకు చెప్తున్నానంటే నా దగ్గరికి వచ్చిన వాళ్ళని నేనే 100 మందిని చూసుంటాను. బాగా టెన్షన్ అయిపోతూ ఉంటారు. నేనే అందరికీ 20 రోజులు 30 రోజుల్లో వాళ్ళ లెవెల్స్ ఎంతో నార్మల్ చేసి, ఎంతో తక్కువ చేసి, ఎక్కువ లెవెల్స్ ఉంటే మీడియంకి తీసుకురావడం, ఇట్లా ఎంతో మందికి జరిగిపోయాక వాళ్ళు మళ్ళీ హ్యాపీగా వెళ్తూ ఉంటారు. సో దానికి టెన్షన్ అవసరం లేదు. రొటీన్ సెట్ చేయండి, సరిపోతుంది. ఓం నమః శివాయ.